దయచేసి అందరూ కూడా కూర్చున్నారు. కీర్తన పాటలు చదివించిన స్వీట్ నలభై వందనాలు. ఒక్కసారి దేవుడికి స్తోత్రం చెల్లిద్దామండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. చదవబడినటువంటి కీర్తనలో మొదటి వచనాన్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఒకసారి మొదటి వచనం చదివి సాయంత్రం. నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టితిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 120 కీర్తనలో ఈ కీర్తన రాసినటువంటి కీర్తనకారుడు తన వ్యక్తిగత అనుభవాన్ని ఈ ప్రార్థన ద్వారా మనతో పంచుకుంటున్నాడు. 3 భాగాల కింద దీన్ని మనం భాగించినట్లయితే మొట్టమొదటిది నా శ్రమలలో. హల్లెలూయా. అంటే మరి నీ జీవితంలో, నా జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో ఏదో విధంగా శ్రమలు అనేవి వస్తూనే ఉంటాయండి. కొంతమందికి అనారోగ్య శ్రమలు, కొంతమందికి ఆర్థిక ఇబ్బందులు, కొంతమందికి భూతాగాదాలు, కొంతమందికి అన్నీ ఉన్నా కానీ మనోవ్యాధ ఇదొక సమస్య. కొంతమందికి ఉద్యోగం రాలేదనే సమస్య, కొంతమందికి ఉద్యోగం వచ్చిందంటే వచ్చిన జీతం సరిపోవట్లేదనే సమస్య, కొంతమందికి చదువుకోవాలనే కోరుకుంటుంది అదొక సమస్య, చదువుకున్న తర్వాత ఉద్యోగం రాలేదనే సమస్య, ఉద్యోగం వచ్చిన తర్వాత అనుకున్న ప్యాకేజ్ రాలేదని ఒక సమస్య. అంటే మన జీవితంలో ప్రతి ఒక్కటి కూడా ఏదో ఒక శ్రమలు ఉంటాయి. అయితే ఈయన ఏం చేస్తున్నాడంటే శ్రమ అనగా ఏంటంటే కొన్ని సందర్భాల్లో సాతానికి మన జీవితంలో మనం చోటిస్తున్నట్లయితే శ్రమలు మన జీవితంలోకి వస్తాయి. హల్లెలూయా. అయితే నేనేం చెప్తున్నానండి ఇక్కడ, మన జీవితం ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంటుందండి. స్మూత్గా వెళ్ళిపోతా. పొద్దున్నే లేచి మొహం కొట్టించాక టిఫిన్ చేసి డ్యూటీకి వెళ్ళొచ్చి మళ్ళీ ఈవినింగ్ డ్యూటీ నుంచి ఇంటికి వచ్చి మనం పని చేసి పడుకుంటే రొటీన్ లైఫ్ ఎవరికైనా ఉంటుందండి. ఎవరి జీవితం కూడా అంటే అడుగుతునే వాడి దగ్గర నుంచి అనిల్ అంబానీ దాకా, లేకపోతే ఆదాని కంపెనీ అయిన దాకా రోజు ఏదో ఒక శ్రమ వాళ్ళ జీవితంలో ఉంటానే ఉంటాయి. అందుకే ఇక్కడ కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే ఫస్ట్ పాయింట్ అంటే మనకి శ్రమలు వస్తాయి. మనకి శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే అంటే మనకి శ్రమలు వచ్చినప్పుడు మనం ఎవరు మొట్టు పెట్టాలంట? దేవుడు మొట్టు పెట్టాలి. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. మరి కీర్తన రాసినటువంటి దావీదు గారికి ఎన్నో శ్రమలు వచ్చినాయి. మరి అనుకోవచ్చు ఆయన శ్రమలతో పోలితే మన శ్రమలంతా అని నేను అంటా. ఇప్పుడు నా శ్రమతో పోలితే మీ శ్రమ అంతా మీరేంటారు, మీతో పోలితే నా శ్రమ అంతా నేనంట. అయితే మోసేవాడికి ఆ శ్రమ అనిపించేవాడికి మాత్రమే, ఆ శ్రమ అనిపించేవాడికి మాత్రమే దాని బాధ, దాని వ్యాధి అనేది కూడా తెలుస్తూ ఉంటుంది. అయితే అన్ని శ్రమలు వచ్చినప్పుడు కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే నేను మొరపెడుతూనే ఉంటాడు. ఎవరు మొరపెడుతున్నాడంటారా? హల్లెలూయా అని యెహోవాకు మొరపెడుతున్నాడు. ఎందుకంటే యుద్ధం గెలిచాడు. మరి సౌలు అక్కడ యుద్ధం చేసినప్పుడు సౌలు తరపునటువంటి సైన్యాధికారులు ఎవరైతే ఉన్నారో, యుద్ధంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో చాలా మంది ఫిలిష్తీయులు చంపడానికి వెళ్ళారు. ఏమీ విజయం రాలేదు. కానీ దావీదు వల్ల మాత్రమే గొల్యాతు చంపబడ్డాడు. మరి సౌలు తీసుకొచ్చి చక్కగా అధికారంగా కూర్చోబెట్టాడు. సౌలు ఎప్పుడైతే అక్కడ గొర్రెలు కాచుకుంటూ శుభ్రంగా అడవిలో ఉన్నప్పుడు ఆ గొర్రెలు వేపుకుంటూ చక్కగా ఫ్లూట్తో ఆ వేడతో వాయిద్యాలు వాయించుకుంటూ దేవుడు స్తుతిస్తూ అదే బాగుంది. ఆయన ఎప్పుడైతే తీసుకొచ్చి సౌలు దగ్గర పెట్టారో సౌలు వెయ్యైతే దావీదు 10,000 కీర్తించారు అందరూ. సౌలునేమో తక్కువగా పోడారు, దావీదునేమో ఎక్కువగా కీర్తించారు. అప్పుడు నుంచే మరి దావీదు గారికి ఏంటంటే సౌలు గారు కన్నుపడింది. ఈయన ఉన్నంత కాలం ఎప్పటికైనా ఈయన వల్ల నాకు ముప్పే, నేను ఏదో విధంగా దావీదుని సంహరించాలని అనుకుంటూనే ఉన్నాడు నిరంతరం. దేవుడితో హల్లెలూయా. ఇక్కడ అందుకే గుర్తు చేసి ఏం చెప్తున్నాడంటే నేను నాకు శ్రమలు వచ్చినప్పుడు నేను యెహోవాకు మొరపెట్టాను. హల్లెలూయా. అయితే మనం యెహోవాకు మొరపెట్టడం అంటే ఏంటంటే మన జీవితంలో ప్రార్థన ఉండాలి. నీకు ఇరుకులు ఇబ్బందులు శ్రమలు వచ్చినప్పుడే కాకుండా నీకు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు
నువ్వేం చేయాలంటే నువ్వు ఆయన నిరంతరం కూడా ప్రార్థిస్తూనే ఉండాలి. ఆ కింద సెంటెన్స్ లో కూడా కంప్లీట్ ఏం చేశాడు, నువ్వు ఎప్పుడైతే ఆయన మొరపెడతామని ఏం చేస్తాడంట, ఆయన నాకు ఉత్తరం ఇచ్చే దేవుడు. హల్లెలూయా. నువ్వు నేను ఆరాధించే దేవుడు ఎవరన్నా, మనము చేసే ప్రార్థనకి ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు. ఒకసారి బిగ్గరగా చెప్పలు కొడదామా, ఒకసారి హల్లెలూయా చెప్తామా. మన శ్రమలో ఎప్పుడైతే యెహోవాకు మొరపెట్టగలిగితే, నిజముగా మొరపెట్టు వారందరికీ, అంటే ఇదిగో నాకు మొరపెట్టు వారందరికీ, నాకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ మొరపెట్టడంలో కూడా మన మనస్సాక్షి, మన ఏ విధంగా మొరపెడతాం అనేది కూడా దేవుడికి తెలిసింది. ఎలాంట సాధారణంగా మొరపెట్టేవారు ఉంటారంట, నిజముగా మొరపెట్టేవారు. దేవుని స్తోత్రం. అంటే నువ్వు నిజంగా ప్రార్థన చేస్తున్నావో లేదో, లేదు తిరిగి మోరిగిన పొద్దునే లేచి నామకార్థంగా మా నాన్నగారు తిడుతున్నారు, మా మామగారు ప్రార్థన చేయమన్నారు, మా అత్తగారు ప్రార్థన చేయమన్నారు, మా డాడీ ప్రార్థన చేయమన్నారు, మా పాస్టర్ గారు ప్రార్థన చేయమన్నారు, లేదా నామకార్థం పొద్దునే లేచి ప్రభు లేచిన స్తోత్రం హల్లెలూయా వెళ్ళిపోతారు. అంటే మనం ఏం చేయాలంట, నిజముగా మొరపెట్టాలి. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఎందుకు నువ్వు పెట్టే మొర్ర అది నిజమైన మొర్ర లేకపోతే అబద్ధంగా చేసిన ప్రార్థన ఎందుకు తెలుస్తుందంటే, యెహోవా నువ్వు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు, నేను కూర్చోబెట్టి లేచుకోవడానికి తెలియను, నా తలంపు పుట్టక మునిపే నువ్వు దాన్ని గ్రహించున్నావు. 139 కీర్తనలో చెప్తాను ఇదే కీర్తన. ఏంటంట, నువ్వు ఏదైతే ఆలోచిస్తావో, నువ్వు ఏదైతే ఆలోచన కలిగి ఉంటావో ఆయన ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. కాబట్టి ఎంత కాన్ఫిడెంట్ చెప్తానంటే, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టాను, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇది చాలా శక్తివంతమైన ప్రార్థన. నువ్వు ఒక అవసరం కోసం మనం ఒక దగ్గరికి వెళ్ళామయ్యా, ఇదిగో పలానా చోట చిన్న ఉద్యోగం ఉంది, మీరు కానీ రికమెండ్ చేసినట్లయితే నాకు ఉద్యోగం వచ్చింది, మనం ఒక కాన్ఫిడెంట్ వెళ్ళాం అనుకోండి, అక్కడ ఉన్నటువంటి అధికారి నువ్వు వెళ్ళినప్పుడు నీ దగ్గర అప్లికేషన్ తీసుకుని ఆ సెక్షన్లకు ఫోన్ చేసి నీకు ఉద్యోగం కన్ఫర్ము, నీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తా వెళ్ళిపోతే మనకి ఎంత సంతోషం ఉంటుందండి, బాధ ఉంటుందా? సంతోషం ఉంటుంది. అందుకే ఏం చెప్తాడు, నా శ్రమలో యెహోవాకు మొరపెట్టాను, ఆయన నాకు ఏం చేశాడంట, ఉత్తరం ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అయితే ఈ వాక్యం మనకు నేర్పేది ఏంటంటే, ఎప్పుడైతే నిజముగా దేవునికి మనం మొరపెట్టగలుగుతామో ఆయన మన ప్రార్థన, అంటే నువ్వు నిజముగా చేసే మొర్ర ఏదైతే ఉంటుందో, నువ్వు నిజముగా చేసే ప్రార్థన ఏదైతే ఉంటుందో ఆయన ఆ ప్రార్థన మీద స్పందిస్తాడు. నువ్వు అనుకోవచ్చు, అయ్యా ప్రార్థిస్తాం అనుకుంటే నాకు ఇండివిజువల్గా రూమ్ లేదు, లేకపోతే ప్రార్థిస్తాం అనుకుంటే మా ఇంటి పక్కన ఒక సౌండ్ సిస్టమ్ డిస్టర్బెన్స్గా ఉంది, నేను ప్రార్థిస్తాం అనుకుంటే మా ఇంట్లో నాకు ఎవరో సహకరించట్లేదని చెప్పి. మరి దానియేలు గారు ఎక్కడ ప్రార్థించారండి, సింహపు బోన్లు, అంటే మరణకర పరిస్థితులు. సింహం ఎలాంటి సాధు జంతువు కాదు, సింహం. సింహం ఏంటంటే ఎప్పుడు మింగుతున్నా, ఎప్పుడు చంపేదినా, నీ సువాసన వస్తే మేధపడి కొరికేసే సింహం. అంటే నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నువ్వు మనస్సు పూర్తిగా కానీ నువ్వు ఆయన మొరపెట్టగలిగితే దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆయన ఎప్పుడైతే మొరపెట్టాడో దానియేలు సింహం బోన్లో నుండి ఆయన మొరపెట్టిన తర్వాత దేవుడు ఆయన ఏం చేశాడు, రక్షించాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అయితే ఒక క్రైస్తవుడిగా నీకు నాకు ఉన్నటువంటి లోకంలో బలమైనటువంటి ఆయుధం ఏదైనా ఉందంటే అది ప్రార్థన. నీ శక్తి ఎందులో దాగుందంటే నువ్వు చేసే ప్రార్థనలోనే దాగుంది. మరి హన్నా కూడా మనం ఒకసారి చూసినట్లయితే, ఇప్పుడు హన్నా కూడా షీలోహు మందిరానికి వెళ్ళి, అయ్యా నాకు గర్భఫలము లేదు అని చెప్పి ఆమె యెహోవా సన్నిధిలో ఏం చేసుకుంటాం, ప్రార్థన చేసింది, ఆ మొర్ర పెట్టింది. ఆమె ఎంతలాగా విసిగించిన మొర్ర పెట్టిందంటే, ఎంతలాగా విసిగింది ప్రార్థన చేసిందంటే, అక్కడ ఉన్నటువంటి ఆ ఏలీ ప్రవక్త, ఆ ఏలీ అనే దేవుడు ఏమో ప్రార్థన చేస్తుందా, లేకపోతే నిద్రపోతుందా, లేకపోతే మత్తురాలై ఉందా? దేవుని స్తోత్రం హల్లెలూయా. మత్తురాలై ఉండడం అంటే బాగా మత్తుగా ఉన్న వాళ్ళు ఎలా ఉంటారండి, మంచిగా డ్రెస్ వేసుకుని సూట్ వేసుకుని చక్కగా కూర్చొని ఉంటారు. మత్తు ఉన్నవాళ్ళు వాళ్ళు
5 నిమిషాలు, సాయంత్రం వస్తారు 5 నిమిషాలు. కానీ షీలో మందిరంలో హన్న మరి దేవుడు కనికరించే వరకు తన హృదయం అంతా ప్రార్థన చేసినమ్మంటే ఆమె ఎప్పుడైతే యెహోవాకు మొరపెట్టిందో ఆయన ఆవిడ ఉత్తరం ఇచ్చినమ్మంటే ఆవిడ హృదయం మొత్తం కూడా తేలికగా విచారం మొత్తం తొలగిపోయి నా దేవుడు నాకు సంతానాన్ని ఇస్తాడు అనే నమ్మకంతో ఆమె బయటకు వచ్చింది. మరి ఆ తర్వాత ఆమె గర్భం దాల్చడం, మరి కుమారుడు పుట్టడం, ఆ కుమారుడికి సమూయేలు అనే పేరు పెట్టడం, సమూయేలు గొప్ప బలక దేవుని సొంత హల్లెలూయా. మరి ఈరోజు నీ పిల్లలు నా పిల్లలు నాకు అనిపిస్తుంది, నా పిల్లలు కూడా నాకులాగా భక్తిపరులుగా ఉండాలి, నాకులాగా నిరంతరం ప్రార్థనలో ఉండాలి. ఇదిగో మా పరిస్థితి మరి ఆరంభంలో ఏమీ లేని పరిస్థితి, చాలా దీన పరిస్థితిలో ఉంది. కానీ ఎప్పుడైతే యేసుప్రభువుని నమ్ముకున్నానో మా అమ్మగారు మందిరాన్ని నడిపించారు, లేకపోతే మా తండ్రి గారు మందిరాన్ని నడిపించారు, మా అక్క నేను మందిరాన్ని నడిపించింది, మా మామగారు రక్షించాడు అని నువ్వు అనుకున్నావు. నువ్వు రక్షణలో ఉన్నావు, నువ్వు ఆనందాన్ని పొందుతున్నావు, దీవెన పొందుతున్నావు. కానీ నీ పిల్లలు నీ మాట వినట్లేదేమో. వీళ్ళు అనుకోవచ్చు ఎంత చెప్పిన వాళ్ళకి ఏ భక్తి లేదు ప్రభా, ఏంటి అనే పరిస్థితి అని అనుకున్నట్లయితే ఏ విధంగా హన్నాది తన కుమారుడి కోసం తను చక్కగా ప్రార్థిస్తుంది. హన్న ఏ విధంగా తన కుమారుడిని మరి ఒక పరిచయానికి ఇవ్వగలిగిందో, మరి రోజు కూడా మన పిల్లల కోసం మనం ఏం చేయాలి? అయ్యా నా కుమారుడి పరిస్థితి బాగాలేదు, నా కుమారుడి పరిస్థితి బాగాలేదు, నా కుటుంబ పరిస్థితి బాగాలేదు. మనం ఏం చేయాలంటే మనం కూడా ఏ కష్టంలో ఉన్నా కానీ ఈరోజు ఈ వాక్యం ద్వారా నువ్వు నేను ఏం తీర్మానించుకోవాలంటే నా శ్రమంలో నేను యెహోవాకు మొరపెడతా. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆయన పెట్టిన మొర పెట్టాడు, ఆయన ఏం చేశాడు? ఉత్తరం ఇవ్వకుండా ఉన్నాడండి. ఆయన ఉత్తరం ఇచ్చే వరకు పెట్టు నువ్వు మొర పెడుతున్నాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. నీకు ఈ లోకంలో ఎవరైనా ఒక మాటగా నీకు ఇస్తే నువ్వు నాకు మాట ఇచ్చావుగా, నువ్వు నాకు మాట ఇచ్చావు కూడా నీ ఊళ్ళోకి తీసుకెళ్తానని, నువ్వు నాకు మాట ఇచ్చావు కూడా నీ సైకిల్ కొంటానని, నువ్వు నాకు మాట ఇచ్చావు కూడా నీ ఫలాన్ని చేస్తానని చెప్పి ఈ లోకంలో నీ కడుపును పుట్టినటువంటి నీ పిల్లలు ఇలా డిమాండ్ చేస్తున్నప్పుడు నువ్వు కూడా దేవుడు ఏం చెప్పాలయ్యా? డిసెంబర్ 31 నువ్వు నాకు మాట ఇచ్చావు ప్రభా, నువ్వు నాకు వాగ్దానాన్ని ఇచ్చావు ప్రభా. ఆ వాగ్దానాన్ని వదలకుండా మనం ఏం చేయాలంట? నిరంతరం ఎప్పుడైతే మన శ్రమల్లో నిజంగా ఆయన దగ్గరకు వచ్చి మనం కానీ మొర్ర పెట్టగలిగిన దేవుడు స్తోత్రం హల్లెలూయా. ఆయన ఖచ్చితంగా ఉత్తరమిచ్చే దేవుడు. దేవుడు స్తోత్రం. ఎప్పుడైతే నిజంగా ఉత్తరమిస్తాడో అంటే ఇది సమయానికి మనం ఏంటంటే ప్రతిరోజు కూడా మనం ఎప్పుడైతే ఆయన మొర్ర పెట్టగలుగుతూ ఉంటామో, ఎప్పుడైతే మనం ఆయన ఆరాధిస్తూ ఉంటామో అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మొర్ర పెడతాడు. అయితే ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలి? మన శ్రమలో ఆయనకి మొర్ర పెట్టాలి. ఎట్లాంటి శ్రమలైనా కూడా నువ్వు మొర్ర పెడితే నువ్వు ఒంటరివి నువ్వు కావు, నీతో దేవుడు ఉన్నాడు. నమ్మకం నీ హృదయానికి వస్తుంది. దానియేలు కూడా మన ఒంటరిగా సింహాసనంలో ఉంచాడు, కానీ అక్కడ ఒంటరిగా వదిలేయండి దేవుడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోను తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేశారు. మరి రాజు సింహాసనం పైకి అగ్నిగుండంలో వేసింది ముగ్గురునే, కానీ అక్కడ అగ్నిగుండంలో ఎంతమంది కనబడుతున్నారండి? 4 వ్యక్తులు కనబడుతున్నారంటే నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా కూడా నా దేవుడు నాకు సమీపంగా చెప్పుకున్నా కదండి. ఇదిగో నాకు మొరపెట్టే వారందరికీ తనకు నిజ